హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. అందరు బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈరోజు నేను పిల్లల కోసం అయితే ఒక కొత్త స్నాక్ ఐటెం అయితే ప్రిపేర్ చేసి పెట్టానండి. అది ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. మీరు నా ఛానల్లో కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ను సపోర్ట్ చేయండి. ఒక కప్పు మైసూర్ పప్పు అయితే నానబెట్టుకున్నానండి. ఒక 2 అవర్స్ నానిన తర్వాత అది వాటర్ వంపేసుకొని ఇలా మిక్సీ బౌల్లోకి తీసుకొని మిక్సీ వేసుకోవాలి. వేసిన తర్వాత దీన్నైతే ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి. తీసుకున్న తర్వాత అందులోకైతే ఒక కప్పు క్యారెట్ తురుము, ఒక కప్పు ఉడికించిన క్యాబేజీ వేసుకుంటున్నానండి. పప్పు ఏ కప్‌తో తీసుకున్నానో ఇవి కూడా అదే కప్‌తో తీసుకుంటున్నానండి. ఈ స్నాక్ ఐటెం అయితే చాలా టేస్టీగా ఉందండి. పిల్లలైతే చాలా ఇంట్రెస్ట్‌గా తిన్నారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇందులోకైతే కొద్దిగా కొత్తిమీర, కొంచెం వెల్లుల్లి రెబ్బలు, కొంచెం పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలను వేసుకున్నాను. వేసిన తర్వాత ఇందులోకైతే తగినంత కారం, తగినంత సాల్ట్, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఈ మిశ్రమాన్ని అయితే మంచిగా కలుపుకోవాలి. ఇందులో ఏ పిండి కూడా వేయాల్సిన అవసరం లేదండి. ఇదే మంచిగా సరిపోతుంది స్నాక్ ఐటెం చేయడానికి. మనకు ఈ స్నాక్ ఐటెం చేయడానికైతే చాలా తక్కువ ఆయిల్ అవసరం పడుతుందండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్‌తోనే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది మరియు హెల్తీ కూడా. అందుకోసమని నేనైతే పిల్లలకైతే ఈరోజు ఇలా చేసి పెట్టానండి. ఇది కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం చేతిలోకి కొద్ది కొద్దిగా ఈ మిశ్రమాన్ని తీసుకుంటూ చిన్నగా టిక్కీలాగా ఒత్తుకోవాలండి. ఒత్తిన తర్వాత దీన్నైతే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా వాటిని కూడా ఇలాగే ఒత్తుకొని అవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి. వీటినైతే ఒకేసారి వేయించుకుంటే సరిపోతుందండి. చాలా తక్కువ ఆయిల్‌తో మంచి హెల్తీ ఫుడ్ అండి ఇది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. నేనైతే పిల్లలకు ఈరోజు ఇదే చేసి పెట్టానండి. పిల్లలైతే చాలా ఇంట్రెస్ట్‌గా తిన్నారు. చూడండి, ఇప్పుడైతే మొత్తం చేయడం కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ఒక బౌల్ పెట్టుకోవాలండి. కొంచెం మందపాటి బౌల్ పెట్టుకోవాలి. అది నాన్ స్టిక్‌ది అయితే ఇంకా మరీ మంచిది. ఇక్కడైతే నేనైతే స్టవ్ పై ఒక బౌల్ పెట్టుకున్నాను. అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువ అవసరం ఉండదు. ఈ ఆయిల్ కూడా పీల్చలేదండి. ఇందులో కూడా ఆయిల్ మిగిలిపోయింది నేను వేసిన దానిలో కూడా. ఈ ఆయిల్ వేడైన తర్వాత వీటినైతే ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. వేసిన తర్వాత ఇవైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. కొద్దిగా సేపు కదపకుండా అలాగే ఉంచాలండి. ఉంచినామనుకోండి మంచి కలర్ వస్తాయి. ఇవైతే ఇందులో మనం క్యారెట్, క్యాబేజీ ఇవన్నీ వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయండి. ఇక్కడైతే కొంచెం కొంచెం ఇలా వేగాయి కదా. వేగిన తర్వాత వీటినైతే మరొక సైడ్కు టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసిన తర్వాత వీటినైతే మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఎందుకంటే లోపల కూడా మంచిగా ఉడికిపోతాయి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. మరి హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి ఇవైతే లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నాం అనుకోండి మంచిగా ఉడుకుతాయండి. లేదా సిమ్లో పెట్టినా కూడా ఓకే. ఎందుకంటే మీడియం ఫ్లేమ్లో పెడితే బౌలు అడుగున మంచిగా మంట తగులుతుంది కదా, అప్పుడు మంచిగా వేగిపోతాయి. సిమ్లో పెట్టామనుకోండి ఒక మధ్యలోనే మండుతుంది కాబట్టి కొంచెం మంట తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కదా. చూడండి, ఇలా వేయించుకున్నాను. వేయించిన తర్వాత వీటినైతే ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడైతే మరికొన్నింటిని కూడా తీసుకొని ఆయిల్‌లో వేసుకొని వేయించుకుందాం. వీటినైతే మంచిగా ఇలా ప్రిపేర్ చేసుకొని వీటిని ఏదైనా చట్నీతో కానీ, లేకపోతే కెచప్‌తో కానీ, రైతాతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. లేదా వట్టిగా తిన్నా బాగానే ఉంటాయి. మా పిల్లలైతే వట్టిగానే తిన్నారండి. చాలా టేస్టీగా ఉన్నాయి. ఇక్కడైతే నేను వీటన్నింటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత వీటినైతే నేనిప్పుడు టమాటా చట్నీతో సర్వ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడైతే ఒకటైతే తుంపి చూపిస్తాను. చూడండి, మంచిగా ఉడికిపోయినాయి కదా లోపల కూడా. చూడండి ఇట్లా ఉంటాయి.
చాలా టేస్టీగా ఉన్నాయండి. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. ఈవినింగ్ స్నాక్స్‌కు కానీ, మార్నింగు టిఫిన్‌లో కానీ చాలా టేస్టీగా ఉంటాయి. ఈరోజు మార్నింగు టమాటా, మెంతి కూర, బఠానీ అయితే ప్రిపేర్ చేశానండి. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్‌లో కానీ, చపాతీలో కానీ, రోటీలో కానీ దేనిలోకైనా చాలా బావుంటుందండి. ఇక్కడైతే నేను స్టవ్ పై ఒక బౌల్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అందులోకి కొద్దిగా జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం మినపప్పు, కొద్దిగా శనగపప్పు అవన్నీ వేసుకొని వాటినైతే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటున్నాను. ఇవి వేగిన తర్వాత అందులోకైతే నేను ముందుగానే మెంతి కడిగి పెట్టి ఉంచుకున్నానండి. బఠానీ అయితే నేను నిన్న ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నానండి. ఎందుకంటే అవి ఉడకపెట్టి అందులోకి కొద్దిగా ఆయిల్ వేసి వాటినైతే ఒక బాక్స్‌లో స్టోర్ చేసుకున్నామనుకోండి, అవైతే 2 మంత్స్ వరకైనా పాడవకుండా ఉంటాయండి. మనకైతే ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు తీసుకొని వంట చేసుకోవచ్చండి. ఈరోజైతే నేను ఉడికించిన బఠానీతోనే చేస్తున్నానండి ఇక్కడ. ఇక్కడైతే బౌల్‌లోకి కొద్దిగా పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వాటినైతే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాను. ఇక్కడైతే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాను. తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకుందామండి. ఇవైతే మంచిగా వేగాలి. టమాటా ముక్కలు మంచిగా వేగితేనే కొంచెం గ్రేవీ వస్తుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడైతే కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకుందాం. ఈలోపైతే నేను ఇక్కడ దోస వేస్తున్నానండి. ఈరోజైతే ప్లెయిన్ దోస వేస్తున్నాను. పిల్లలకు స్కూల్‌కి వెళ్ళే టైం అవుతుంది. అందుకోసమే ఫాస్ట్‌గా ఇలా దోస అయితే వేస్తున్నాను. దోస వేసుకుంటూ ఇక్కడైతే పిల్లల కోసం అయితే వాటర్ బాటిల్స్, స్నాక్స్ బాక్సులన్నీ సర్ది పెడతాను. ఈలోపైతే జామకాయలైతే ఒక బాక్స్‌లో పెడుతున్నానండి. ఇక్కడైతే దోసపై కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేయడం మర్చిపోయాను. ఇక్కడైతే జామకాయ కట్ చేసి పెడుతున్నాను. మరొక దానిలోకి అయితే పాప్కార్న్ వేయిద్దాం అనుకుంటున్నాను. పిల్లలకైతే ఇంకో దానిలో పాప్కార్న్ పెడతాను. ఇవైతే సర్ది పెట్టిన తర్వాత ఇక్కడైతే టమాటా కర్రీ మగ్గిపోయిందో ఒకసారి అయితే చూద్దాము. టమాటాలు అయితే కొంచెం మగ్గిపోయాయండి. మగ్గిన తర్వాత ఇందులోకి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, పావు టేబుల్ స్పూన్ పసుపు, 1½ టేబుల్ స్పూన్ కారం, తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసిన తర్వాత దీన్నైతే మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత అందులోకి ముందుగా కట్ చేసుకున్న మెంతాకుని వేసుకోవాలి. వేసిన తర్వాత మరొకసారి మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకుందాం. ఇక్కడైతే నేను బఠానీ అయితే ఫస్టే ఉడకబెట్టుకొని స్టోర్ చేసుకున్నానండి. వాటినైతే ఇక్కడ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకైతే వేసుకుంటాను. ఇక్కడైతే దోస అయితే కొద్దిగా మగ్గిపోయింది. ఇప్పుడైతే నేను కర్రీలోకి కొంచెం బఠానీ అయితే వేసుకుంటున్నాను. వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మంచిగా మూత పెట్టి మగ్గించుకోవాలి. ఎందుకంటే మనం ముందుగా వేసిన మసాలాలన్నీ ఈ బఠానీకి పట్టేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఇందులోనైతే బఠానీ వేసి ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. దీనైతే కొద్దిసేపు ఉడికించుకుందాం. ఎందుకంటే బఠానీకి మసాలా అంతా పట్టేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఈలోపైతే ఒకసారి కలుపుకొని మూత పెడదాం. ఇక్కడైతే దోసనైతే వేగిపోయింది. వేగిన తర్వాత ఇప్పుడైతే పిల్లలకైతే వడ్డిస్తున్నాను దోసలు. ఇది వడ్డించిన తర్వాత ఇందులోకైతే కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే బఠానీ ఉడికిందో ఒకసారి అయితే చూద్దాము. ఇప్పుడైతే కొద్దిగా మగ్గిపోయింది. మగ్గిన తర్వాత అందులోకి కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని మరొక్కసారి మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే దోసలైతే వడ్డిస్తున్నాను. నేనైతే ఈరోజు చట్నీ చేయలేదు. పిల్లలకైతే నిన్న టమాటా చట్నీ చేశానండి. అదే పెట్టేస్తున్నాను. ఎందుకంటే టమాటా చట్నీ అనేది చాలా రోజులు ఉంటుందండి. నేను పండు మిర్చి చేస్తాను కాబట్టి కొద్దిగా ఎక్కువ రోజులే నిల్వ ఉంటుంది చట్నీ. పల్లి చట్నీ అయితే త్వరగా పాడైపోతుంది. పల్లి చట్నీ కొంచెం జిగురులాగా వస్తుందండి ఫ్రిడ్జ్‌లో పెడితే. అందుకోసమని నేను టమాటా చట్నీ ప్రిపేర్ చేస్తానండి. ఇక్కడైతే దోస అయితే వేగిపోయింది. వేగిన తర్వాత ఇక్కడ పిల్లలకైతే వడ్డించేసాను. వాళ్ళైతే తినేస్తారండి. ఈలోపు కర్రీ మగ్గిపోయిందో ఒకసారి అయితే చూద్దాము. కర్రీ అయితే కొద్దిగా మగ్గిందండి. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే టమాటా, మెంతి, బఠానీ కర్రీ అయితే రెడీ అయింది. దోసలు కూడా వేయడం కంప్లీట్ అయింది. ఇంతటితో ఈ వీడియో
కంప్లీట్ అయింది. మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.